శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. జై గురుదత్త. నమస్కారం అండి. గురుదేవ, త్రిరాత్రి సాధన అందరూ చేయొచ్చా? ఏంటి చేస్తే కలిగే ఫలితాలు? అంటే 3 రాత్రులు అనమాట ఈ త్రిరాత్రి సాధన. దీనికి మూలం ఎక్కడుంది అని అంటే అరవిందో మహర్షి రాసిన సావిత్రి, ఏ సావిత్రి సత్యవంతుడి కథ ఉందో మహాభారతంలో పోయినటువంటి సత్యవంతుడి ప్రాణాలని తీసుకురావడం కోసం యమధర్మరాజు దగ్గరికి 3 రాత్రులు ఆమె ఆయన గుమ్మం దగ్గర కాపలా కాసింది. అంటే యాస్ట్రల్ ట్రావెల్ ప్రయాణం చేసింది. దేహం ఇక్కడే ఉంటుంది, ఆ చనిపోయిన దేహం కూడా ఇక్కడే ఉంటుంది, భూమి మీదే సత్యవంతుడిది. ఈమెది కూడా ఇక్కడే ఉంటుంది. కానీ ఈమె యాస్ట్రల్ ట్రావెల్ చేసింది, ఊర్ధ్వలోకాల్లో ప్రయాణం చేసింది. తర్వాత ప్రామాణికంగా మనకి కఠోపనిషత్తులో ఈ రహస్యం ఉంది. వేదం ప్రామాణికంగా ఎలా ఉంది? కఠోపనిషత్తులో యమధర్మరాజు దగ్గరికి 3 రోజులు రాత్రులు నిరీక్షిస్తాడు నచికేతుడు యమధర్మరాజుకి జరిగిన సంభాషణ రహస్యమే త్రిరాత్రి సాధన. అదే దీన్ని మనకి ప్రతి నెల కూడా మాస శివరాత్రి ఉంటుంది. ఆ మాస శివరాత్రిని మనం కనుక పట్టుకోగలిగితే ప్రతి నెలకు ఒకరోజు అలా చేసుకుంటూ వెళ్తుంటే మనకి ఈశ్వరానుగ్రహం కలిగితే ఒకానొక రోజు 3 రోజులు కూడా వరుసగా కూర్చొని చేయగలిగే అవకాశం ఈ నవరాత్రులు అనే రోజులలో వస్తుంది. శరద్ నవరాత్రులు కావచ్చు, ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు కావచ్చు, దత్త నవరాత్రులు కావచ్చు, మార్గశిర మాసంలో రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి, మాఘమాసంలో. ఇలా సంవత్సరంలో ఎన్ని ఋతువులైతే ఉన్నాయో 6 ఋతువులు ఉంటే 6 సార్లు భగవంతుడు మనకు అవకాశాలు ఇచ్చాడు రాత్రులుగా. గణపతి నవరాత్రులు ఉన్నాయి, ఏవో ఒకటి నవరాత్రులు. అంటే అమావాస్య దాటినప్పటి నుంచి పాడ్యం నుంచి నవమి దాకా మీరు ఏ నెల అయినా తీసుకోవచ్చు. అది మన సాధన చేసేవాడికి ఇదేదని కాదు, కానీ ఆ నవరాత్రుల్లో విశేష ఫలితం వస్తుంది. ప్రాక్టీస్ మరి మొదటి నుంచి చేయాలి కదా. డైరెక్ట్గా మీరు నవరాత్రుల్లో కూర్చొని నవరాత్రుల్లో చేస్తే ఫలితం ఎలా వస్తుంది? సంవత్సరం అంతా ఏం చేసాం? ఎక్కడ ఆరంభం చేయండి, మీరు ఎక్కడన్నా ఆరంభం చేయొచ్చు. ఇది జగ్నేకే రాత్ అని చెప్పేసి ఈ రహస్యాన్ని ముస్లిమ్స్కి ఇచ్చేశారు. వాళ్ళు ప్రతీ నెల మనమన్నా మాస శివరాత్రిని పాటిస్తున్నామో లేదో కానీ ప్రతీ నెల వాళ్ళు జగ్నేకే రాత్రి అని మధ్యరాత్రి 12 దాకా కూడా వాళ్ళు అలా మెలకుగా ఉంటారు. రాత్రి అంతా ఎన్ని గంటల్లోనే కాదు, రాత్రి జగ్నేకే రాత్రి అంతా. అందుకని ఇది మళ్ళీ మనకి అశ్విని సూక్తంలో పూర్వజో చిత్రభాను గిరా వాసం సామి తపసా హెనంతో దివ్యౌ సుపర్ణౌ విరజో విమానో అధిక్షిపంతో భువనాని విశ్వ. ఈ మనం ఇక్కడ కింద ఉన్నాం, స్థూలంలో ఉన్నాం, స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళాలి. ఇప్పుడు మనం సైన్స్గా ఏం చేస్తున్నాం? ప్రయోగాలన్నీ రాకెట్ టెక్నాలజీగా ప్రయోగాలన్నీ చేస్తున్నాం. మరి అది సూక్ష్మమా స్థూలమా? అంటే ఆకాశంలో ప్రయాణం చేసేవన్నీ సూక్ష్మం, ఆకాశం కిందికి ఉండేవన్నీ స్థూలం. ఈ స్థూలం నుంచి సూక్ష్మానికి పొందించగలిగే శక్తి ఎవరికి ఉంది అంటే అశ్విని దేవతలకు ఉంది. ఈ పగలు రాత్రి ఎవరు చేయిస్తున్నారో వాళ్ళకి మనం ఈ స్థూలంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఋషులు, గురువులు, మహానుభావులు వీళ్ళందరూ కూడా యాస్ట్రల్ ట్రావెల్ ఎలా చేశారు? సూక్ష్మదేహం చేస్తుంది, స్థూలదేహం ఇక్కడే ఉంటుంది. రాత్రి నిద్రలో దీన్ని నిద్రాస్థితి అని కూడా అంటారు. ఇది మళ్ళీ సావిత్రి సాధనలో అరవిందో శ్రీమాత లోకానికి అందించారు నిద్రాస్థితి. మళ్ళీ దీన్ని మేడం లెవెస్కి కూడా అందించింది. మేడం లెవెస్కి కూడా నిద్రాస్థితిని ఉపయోగించుకోండి అని చాలా స్పష్టంగా చెప్తుందన్నమాట. అంటే మనం అందరం పగలు కష్టపడుతున్నాం, ఇంత 8 గంటలు సరిపోక 12 గంటల వరకు శ్రమిస్తున్నాం. కానీ నేను 26 సంవత్సరాల నుంచి చూశారు కదా, నా జీవిత చరిత్ర అరిపురాల విశ్వం గారితో 2000 సంవత్సరంలో ఆరంభమైంది. యోగి మోహన్ నెహ్రూ గారితో 4 ఏళ్ళు గడిచింది. తర్వాత యాస్ట్రల్గానే మారెళ్ళ రామకృష్ణ గారితో 2014 నుంచి ఆయన దేహం వదిలిన తర్వాత ఆయన నేను గురువుగా భావించాను. మరి ఈరోజు వరకు కూడా ఈ విజ్ఞానాన్ని అందిస్తున్నదంతా కూడా మారెళ్ళ రామకృష్ణ గారు. వీళ్ళతో ఎలా ఏర్పడుతుందండి అంటే సూచనలు అందుతాయి. ఇప్పుడు ఎలా అయితే సిగ్నల్స్ మీకు అందుతున్నాయో, మరి నెట్వర్క్ పనిచేయటం లేదండి, పనిచేస్తుందని ఎలా అంటున్నామో,
ఇవన్నీ సిగ్నల్స్ ద్వారానే అందుతున్నాయి. ఒకప్పుడు టీవీ టవర్ ఉండేది, టీవీ సిగ్నల్స్ అందేవి. ఇప్పుడు అన్నీ శాటిలైట్ నుంచి అందుతున్నాయి. యావత్ ప్రపంచానికి సిగ్నల్స్ అందుతున్నాయి. మరి మన గురువులు కూడా మనకి సిగ్నల్స్ అందిస్తారు. ఇలా వీటిలో ఏదో ఒకదాన్ని మనం బాగా ప్రామాణికంగా తీసుకొని ఆ జీవిత చరిత్రను కానీ ఆ చరిత్రను కానీ చదవాలి. యమధర్మరాజు నచికేశ్వరుదన్నా చదవండి కఠోపనిషత్ వ్యాఖ్యాన ప్రకారంగా. లేదంటే సావిత్రి గ్రంథాన్ని పఠించినా మనకు ఆ జ్ఞానం వస్తుంది, ఆ సాధన చేయాలనే సంకల్పం కలుగుతుంది. లేదా మేడం లెవస్కి రాసిన రహస్య విద్య, గుప్త విద్య, సీక్రెట్ డాక్టిన్స్ అని రాసింది. ఆమె గ్రంథాలు 4 ఉన్నాయి. ఐసిసి వీల్డ్ ఉంది, ది వాయిస్ ఆఫ్ సైలెన్స్ అని ఉంది. ఆ వాయిస్ ఆఫ్ సైలెన్సే ఈ త్రిరాత్రి సాధనకి ఆరంభం. అది కనుక మనం ఇంట్రెస్టెడ్గా చదివితే ఎవరైనా, తెలుగులో కూడా ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి, చాలామంది రాశారు. నేను రాసే సావిత్రి గ్రంథాన్ని, పుస్తకాన్ని. ఇవి చదివితే ఏమొస్తుంది, మన స్థూల నుంచి సూక్ష్మంలో ప్రయాణం చేయగలుగుతాం, రాత్రిని ఉపయోగించుకుంటాం, పగలింత శ్రమ పడక్కర్లే. మీ కోరికలన్నీ కూడా ఏమున్నాయో అవి సూక్ష్మదేహం ద్వారా సాధించవచ్చు. స్థూలం, సూక్ష్మం, కారణం 3 కదా. కారణం ఏముంది, అజ్ఞానమే కారణం అన్నారు. అంటే జ్ఞానం పొందితే మీలోనే ఆ భగవత్స్థితి కనిపిస్తుంది, మీలోనే అన్నీ ఉంటాయి, మనలోనే భగవంతుడు ఉన్నాడు అన్నది జ్ఞానం. అది తేలికి రాదు. అనేక జన్మల కర్మ పరిపక్వంతో యోగం ప్రాప్తిస్తుంది. యోగం చేయగా జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఇది ఆ త్రిరాత్రి సాధన యొక్క విశ్లేషణ.